హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరొడియాలు. పెసరొడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి. పెసరొడియాలు పెట్టాలంటే చాలామందికి చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ జనం ఉండాలి, పిండి ఇరిగిపోతుంది, ఒక్కళ్ళు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పద్ధతిలో పెట్టి చూడండి, చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. పిండిని రుబ్బిన తర్వాత ఒక కవర్లో వేసి కోన్ షేప్లో వచ్చే విధంగా చివరన చిన్న రంధ్రం పెట్టి ఈ విధంగా పెట్టేసుకోవడమే. పెసరొడియాలను ఈ విధంగా ప్లేట్లలో పెట్టేసుకుని బాల్కనీలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక గంటలోకి ఆరిపోతాయి. పెసరొడియాలు పెట్టడానికి కాస్త సమయం పడుతుందండి. చేత్తో పెట్టే పద్ధతి అయితే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. ఈలోగా పిండి ఇరిగిపోతుందని టెన్షన్ వచ్చేస్తుంది. పిండి రుబ్బిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నామో అంత ఒక బౌల్లోకి తీసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం ఈ విధంగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మనం పెసరొడియాలు పెడుతున్నప్పుడే సగం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పిండి విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాల్కనీలోకి పెట్టేసుకుంటే ఒక గంటలోకి ఆరిపోతాయి. మీకు వడియాలు పెట్టేవాళ్ళు ఉండి సమయం ఉంటే ఈ విధంగా టెర్రస్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. 1/2 కేజీ పొట్టు పెసరపప్పును 3 గంటల సేపు నాననివ్వాలి. నేనైతే 1/2 కేజీ పప్పుతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ మనకి పెట్టేవాళ్ళు ఉంటే కేజీ పప్పుతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరూ లేకపోయి మనం ఒకళ్ళే పెట్టుకోవాలి అనుకుంటే 1/2 కేజీ పప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు నానేలోపు ఒక 10 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. వడియాల్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం సరిపోతుందండి. చాలామంది అయితే జీలకర్ర కూడా వేస్తారు. జీలకర్ర వేస్తే వడియాలు తొందరగా పాడైపోతాయి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. పప్పు బాగా నానిన తర్వాత పైన పొట్టు అంతా పోయే వరకు శుభ్రంగా కడిగేసేయండి. పెసరపప్పు నానబెట్టేటప్పుడు నైట్ నానబెట్టకండి. 2 గంటలు కానీ 3 గంటలు కానీ సమయం అయితే సరిపోతుంది. నైట్ నానబెడితే బాగా నానిపోయి మనం గ్రైండర్లో వేసేటప్పుడు నురుగులాగా వచ్చేస్తుంది పిండి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా వాడదేవి గ్రైండర్లో వేసుకుని గట్టిగా రుబ్బుకోవాలి. పిండి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదండి, పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిసే విధంగా కలిపి వడియాలుగా పెట్టేసుకోవడమే. సాల్ట్ని వేసేటప్పుడు కాస్త తగ్గించే వేయండి. మనం గ్రైండర్లో పిండి వేసేటప్పుడు మాత్రం సాల్ట్ని వేయకండి, పిండి పలుచగా అయ్యే అవకాశం ఉంటుంది. సాల్ట్ అనేది చివరిలోనే వేసుకోవాలి. తగ్గించి వేసుకుంటే పెసరొడియాలు బాగుంటాయి. పెసరొడియాలు పెట్టేటప్పుడు మనకి నచ్చిన విధంగా పెట్టేసుకోవచ్చండి. చూడండి, మేము మార్నింగ్ 8:30కి పెట్టాము. 1:30కి బాగా ఎండిపోయాయి. పెసరొడియాలు తొందరగానే ఎండిపోతాయండి. నేనైతే కొన్ని వడియాలు టెర్రస్ మీద పెట్టానండి. మీకు వీడియో చూపించడం కోసం కొన్ని వడియాలు అయితే బాల్కనీలో పెట్టాను. అంతేనండి, పెసరొడియాలని చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మేము వడియాలు ఏ విధంగా పెట్టామో వీడియో తీయలేదండి నేను, బాగోదు కదా అని. అందుకని మీకు వీడియోలో నేను ప్లేట్లో పెట్టి చూపించాను అన్నమాట, ఏ విధంగా వడియాలు పెట్టామో అని. బాగా ఎండిపోయాయండి. ఇలా ఎండిన వడియాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి. పెసరొడియాలతో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీలు అయితే చాలా బాగుంటాయి. పాలు పెసరొడియాలు, పెసరొడియాలు టమోటా కర్రీ చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసరొడియాలను పెట్టేటప్పుడు చిన్నగా పెట్టుకుంటే పాలు వేసి వండుకుంటే బాగుంటాయి. కాస్త పెద్ద సైజులో పెట్టుకుంటే పులుసులకి బాగుంటాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని వడియాలను వేయించి చూపిస్తున్నాను. ఈ వడియాలు తొందరగానే వేగిపోతాయండి. ఈ వడియాలని వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే తొందరగా మాడిపోతాయి. చిట్టి చిట్టి వడియాలు చాలా బాగున్నాయి కదా. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.
ఈ వడియాలు పెట్టిన సాయంత్రమే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి. కర్రీ కూడా చాలా బాగుంది. పాలు, పెసరొడియాలు, మునక్కాయ వేసి వండానండి. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా పెసరొడియాలని ఈ విధంగా సింపుల్గా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.